SS9 న్యూస్కు స్వాగతం. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపం వల్లనే విద్యార్థిని మిస్సింగ్. మీడియాకు ఏమాత్రం వివరణ ఇవ్వని బోర్లం గురుకుల పాఠశాల ఇన్ఛార్జ్ కళాశాల ప్రిన్సిపాల్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం ఒక విద్యార్థిని మిస్సింగ్కు సంబంధించిన వివరాలపై పాఠశాల కళాశాలల విద్యా కమిటీ సభ్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. విద్యార్థిని మిస్సింగ్కు కారణాలు ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపమే అని వారు అన్నారు. ఇట్టి విషయమై పేరెంట్స్ కమిటీ సభ్యులు శనివారం పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్తో వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు చెప్పడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకు ఇస్తున్నటువంటి విలువను కమిటీ సభ్యులమైన తమకు ఏమాత్రం ఇవ్వకపోవడం వెనుక అసలు కారణాలు ఏమాత్రం తెలియ రావడం లేదని వారు అన్నారు. తమ విద్యార్థుల సమస్యల పరిష్కారానికై విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మాట్లాడి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మేడం కొంచెం ఎట్లా పోతామని సరే అని పోయినా వచ్చేసిండు. మరి మేడంకు ఫోన్ చేయలేదు మీరు? అంతేనాడు సార్, క్లాస్ థర్టీ చెప్పలేదు. మీరు మేడంకు ఫోన్ చేయాలి కదా, సార్. ఎందుకు చేయలేదు మరి? మేడం కలుస్తా అన్నాడు. మరి ఇప్పుడు నేను వస్తే ఫోన్ ఎంత చేసినావు? కమిటీ మెంబర్ వస్తే ఫోన్ చేస్తావు. ఎట్లా చేసినావమ్మా? చేసిన సార్. ఎట్లా చేసినావు? ఆయన కరెక్ట్ చెప్పలే. మేడం మరి ఆయన వస్తే ఎందుకు చేయలేదు ఫోన్? మేడం కలుస్తారు కదా అని అనుకున్నా సార్. మరి మేము కూడా మేడం కలుస్తానికి వచ్చినాం కదా. రిపోర్టర్లో నువ్వు వేరే వాళ్ళని రానియ్యవు, ఎవడో వస్తే రానిచ్చినావు. ఎలా తప్పైంది అంటే ఏం జరుగుతుంది అసలు? ఖాళీలు ఏం జరుగుతుంది చెప్పమ్మా. కాలేజీలో ఏం జరుగుతుంది అసలు? రిపోర్టర్స్కు రానియ్యరు, కమిటీ మెంబర్స్ వస్తే రానియ్యరు, పేరెంట్స్ వస్తే రానియ్యరు. వేరేవాడు ఎట్లా వచ్చిండు? ఎట్లా పంపినావు చెప్పు. అదే చెప్తాను సార్, సీరియస్ ఉంది, ఆ ప్రాణం పోతుంది, నీకు మేడం కావాలా అన్న. మేడం నంబర్ కావాలన్నా నీకు ప్రాణంతో మేడం అని చెప్పాడు. అంతే వచ్చేసింది అయిపోయి. సార్ వచ్చింది ఓకే, మరి ఇట్లా లోపలికి వచ్చింది కదా అన్నట్టు మీరు ఇక్కడ మెసేజ్ ఎందుకు ఇవ్వలేదు? మేడం ఆయన తొలకపోతే అనుకోలేదు సార్, నేను పిల్లలు తొలకపోతే అనుకోలేదు. అనుకోలేదు. అంటే పిల్లను పట్టిన అమ్మాయి వెళ్ళిపోయిందా? పిల్లగాడితో లేకుంటే ఎట్లా? మేడం కలిసిందనే వస్తుంది కదా అమ్మాయి అని అనుకున్నా. ఆయన గ్రౌండ్లో ఇంటర్వ్యూలో అయింది, అమ్మాయి కలిసింది, అట్లే తీసుకొని వచ్చి మేడం కలగకుండా. ఇప్పుడు పిల్లగాడు వచ్చింది లోపలికి, పిల్లగాడు మేడం అడగకుండా చేయకుండా ఎట్లా తీసుకపోయిండు? అదే కదా మరి తీసుకపోయిండా? పిల్లనే అమ్మాయి ఆయనతో వెళ్ళిపోయిందా? ఆయనది పట్టుకోపోయింది, పిల్ల పోలే. పిల్ల మరి మీరు ఎట్లా ఒప్పుకున్నారు? పట్టుకోపోయినా కదా నేను లెటర్ తీసుకురాపో సార్. పిల్లాడు అట్లా గుంజుకపోగా నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? ఆయన చెప్తున్నా సార్, లెటర్ తీసుకురా. మేడం కూడా చెప్పలేవా? ఇప్పుడు వాళ్ళు పట్టుకుపోయినాక నన్ను ఊకేసినాక మేడం చెప్పిన అప్పటిదాకా చెప్పు. కమిటీ వాళ్ళు వచ్చి అదే మరి నన్ను ఊకేసినాక చెప్పిన అంటున్నా కదా. బోర్లం గురుకుల పాఠశాల ఎస్ఎంసీ కమిటీ మెంబర్ని సార్. ఇక్కడ ఏమైందంటే మీ పేరు, మీ పాప పేరు? పాప పేరు నువ్వేంది సుసిత. పాప పేరు సుసిత, 8th క్లాస్ అమ్మాయి. నిన్న స్కూల్ నుంచి పోయిందని ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది సార్. తెలిస్తే మేము కూడా ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేశాం. ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేస్తే ఏమన్నారంటే మన పాప కాదు, వేరే స్కూల్ పాప అని ముందు చెప్పారు వాళ్ళు, మేడం వాళ్ళు. ప్రిన్సిపాల్ ఎవరైతే రమదేవి గారు. తర్వాత మళ్ళీ ఇంకో క్లాస్ టీచర్ ఫోన్ చేసి అడిగినాం సార్. చేసి అడిగితే లేదు సార్ మన పాపనే, 8th క్లాస్ పాప, ఆల్రెడీ మన స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. మొండి సడక్ దగ్గరలో దొరికింది సార్. అక్కడ మన వాళ్ళు స్టాఫ్ వాళ్ళు వెళ్ళలేదు, మిగతా వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చారు. అక్కడ నుంచి తీసుకొచ్చిన తర్వాత పిఎస్కి వెళ్ళినాము. పిఎస్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారితో మాట్లాడి పాపని తల్లిదండ్రులకు అప్పగించినామని చెప్పారు సార్. ఇక్కడ నుంచి ఎట్లా పోయిందట? ఇక్కడ నుంచి మామూలుగా ఆయన తోసేసి వచ్చిండట. ఎవరిని? వాచ్మెన్. ఇక వాచ్మెన్ ఏమంటుంది, తోసేసి వచ్చిందని అంటుంది. వీళ్ళు ఏమంటారు అంటే మామూలుగానే వచ్చిందని ఒకళ్ళు అంటారు, బైక్ మీద వచ్చిందని ఇంకోళ్ళు అంటారు. అసలు ఎవరికి కూడా రెస్పాండ్ లేదు సార్ ఇక్కడ. ఇంకోటి ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే ఇప్పటి వరకు 1 yearకి ఎక్కువైపోయింది శైలజ మేడం గారు అని ప్రిన్సిపాల్ గారు ఇప్పటి వరకు కూడా లేరు.
స్కూల్ ఎటుపోతుందో కూడా అర్థమైతలేదు. చదువు పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ స్కూల్ స్థితిగతులు కూడా ఎవరు కూడా పట్టించుకుంటే నాదులు కూడా లేరు సార్ ఇక్కడ. ఇలా జరగడానికి 2-3 ఇంతకుముందు కూడా జరిగినాయి, ఇది కూడా జరిగింది. ఇంకేంటంటే పాప సేఫ్ అయింది కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం కాలే, ఏ తల్లికైనా బాధ కలగదు సార్. ఇలాంటి ముంగడ సంఘటనలు జరగకుండా కొద్దిగా జాగ్రత్త ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఎందుకోసం వచ్చారు? మేము మీ కమిటీ వాళ్ళ తరఫున ఇప్పుడు 640 మంది మమ్మల్ని నమ్మి ఉన్నారు సార్ బయట. అయితే మేము నలుగురం ఏమన్నామంటే, నలుగురు ఏది చెప్తే అది వింటారు సార్ వాళ్ళు. మేము చెప్పిన తర్వాత మేము కమిటీ మెంబర్ వచ్చినాం మేడం, మరి రేపు ఏదైనా ఉంటే మీటింగ్ పెట్టుకొని అరేంజ్ చేసుకుందామంటే ఆ టైం కూడా ఇస్తలేరు మమ్మల్ని. వాయిస్ మెసేజ్ పెట్టి రేపు మీటింగ్ పెడతాం సార్, ఇక్కడ స్కూల్లో మీటింగ్ పెట్టి మాట్లాడతాం సార్. సార్ మేము పేరెంట్స్ కమిటీ మెంబర్ సార్. నా పేరు సాయిలు బరంగేడికి. మా పాప బి సంజన 9th క్లాస్ బి. సార్ ఇప్పుడు గేట్ దగ్గరికి వస్తే వేరే వాళ్ళని పంపిస్తున్నారు కానీ మా కమిటీ వాళ్ళని పంపిస్తలేరు సార్. ఏదన్నా మేము చూసుకుందామన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేద్దామన్నా మమ్మల్ని పంపిస్తలేరు సార్. వేరే వాళ్ళని పంపిస్తున్నారు, పేరెంట్ కాదు మళ్ళీ ఎవరు కాదు, అన్ననో తమ్ముడు అనుకుంటా వచ్చిన వాళ్ళకి పంపిస్తున్నారు సార్. మళ్ళీ పంపించిన తర్వాత కూడా ఇప్పుడు లీవ్ లెటర్ రాసి ఇవ్వాలి కదా సార్, మేడంకి ఒకటి ఇక్కడ వాచ్మెన్కి ఒకటి. ఇవ్వకుండానే వీళ్ళు పంపించారు సార్. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఇక్కడ వాచ్మెన్ మమ్మల్ని తోసేసి పారిపోయారు అన్నట్టు చెప్తున్నారు సార్. కానీ అది కాదు, ఇక్కడ మొత్తము గేమింగ్ నడుస్తుంది సార్. మన సునీత మేడము ప్లస్ రమాదేవి మేడము వాళ్ళు చేసుట్లా మొత్తం హాస్టల్ చెడిపోయింది సార్. ఇప్పుడు ఘోరంగా అంటే ఘోరంగా ఏ యాంగిల్ చెడిపోయింది అంటున్నారు? ఫుడ్ పరంగా, చదువు పరంగా, ప్లస్ ఫెసిలిటీ కూడా లేదు. ఇప్పుడు ఉన్న మేడం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్ రమాదేవి మేడం ఇది సార్. పిల్లలని మాట్లాడదామని వచ్చిన పేరెంట్స్ వాళ్ళకి కూడా మాట్లాడనివ్వట్లేరు, లోపలికి రానివ్వట్లేరు. మళ్ళీ ఒక పేరెంట్ వాళ్ళ తల్లి ఏం చేసిందంటే సార్, కిటికీల నుంచి తినపెట్టిన రోజులు ఉన్నాయి. కిటికీల నుంచి అమ్మాయి రూమ్ లో, వాళ్ళ తల్లి ఏమో బయట, అలా తినిపించిన రోజులు ఉన్నాయి సార్. మేము కమిటీ వాళ్ళం చెప్పినా కానీ, ఎన్నిసార్లు చెప్పినా కానీ వింటలేదు. మమ్మల్ని రానివ్వము, కమిటీ వాళ్ళు మీరు ఊరికి ఎందుకు వస్తారు? ఇప్పుడు దీని మీద మీరు పై అధికారులకు ఏమైనా ఫిర్యాదు చేస్తారా? ఫిర్యాదు చేస్తాం సార్. నిన్న కూడా చేసాము. మా మిగతా పేరెంట్ వాళ్ళతో కూడా ఏం చేద్దాం అనేది చేస్తాం సార్. రేపు అన్ని మీటింగ్ పెట్టేసి సబ్ కలెక్టర్కి ఇస్తాం సార్. లెటర్ ఇచ్చేస్తాం. ఆ మేడం ఉన్నప్పుడు చేసినాము. వీళ్ళు ఏంటంటే కేర్ చేస్తలేరు. ఇక ఈ మేడం వచ్చిన నుంచి మాకు కేర్ చేస్తలేదు. ఈ మేడం ఎప్పుడు వచ్చింది? ఈ మేడం వచ్చి 1 year అవుతుంది. 1 year. ఆమె వచ్చిన ప్రిన్సిపల్ ఏమంటుందంటే, వీళ్ళకు కమిటీ వాళ్ళు ఎందుకు లోపలికి వస్తారు, కమిటీ వాళ్ళకి ఎందుకు రానిస్తారు, కమిటీ వాళ్ళకు అలవ లేదు. ఇప్పుడు ఉన్న ప్రిన్సిపల్ పేరు రమాదేవి. ఓకే. రమాదేవి అండ్ సునీత మేడము, మళ్ళీ ఆ మేడం లీవ్లో ఉంది కదా. మళ్ళీ వారం 10 రోజుల నుంచి మొత్తం దున్నేసి గ్రౌండ్, జోనల్ గేమ్స్ కి గ్రౌండ్ మొత్తం సాఫ్ చేసి ఇచ్చిన సార్. మా 2 ట్రాక్టర్లు పెట్టి రూపాయి పైసా తీసుకోలేము. మళ్ళీ 2 ట్రాక్టర్లు ఇసుక తీసుకొచ్చి పోసిన. మా ఎందుకోసం అంటే మాకు సార్ మీద ప్రేమ ఎక్కువ, మాకు పోచారం సార్ మీద ప్రేమ ఎక్కువ కాబట్టి మేము తీసుకొచ్చి ఒకటే మాట, మా పిల్లలకు కావాలి ఇసుక కావాలని అంటే 2 ట్రిప్పులు తీసుకొచ్చి పోసిన సార్. నేను రూపాయి తీసుకోలేదు సార్. వారం 10 రోజులు వర్క్ చేసిన. ఇక్కడ మొత్తం గడ్డి మొత్తం దున్నేసి బ్లేడ్ కొట్టేసి ఫినిషింగ్ చేసిన. ఇది మొత్తం గ్రౌండ్ మొత్తం సార్. 1 రూపాయి కూడా తీసుకోలేదు వారం 10 రోజులు. ఇంత చేసినా కానీ మా కమిటీ వాళ్ళకి ఇప్పటికి కూడా లోపలికి రానిస్తారు. వీళ్ళు వచ్చిన తర్వాతనే, కొత్త ప్రిన్సిపల్ వచ్చిన తర్వాతనే, ముందు లేకుండా ఇలాంటి. వీళ్ళు వచ్చిన నుంచి ఇప్పుడు ఉన్న ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో మన సునీత మేడము, వాళ్ళు ప్రేయర్కి రారు ముందల, మళ్ళీ దేనికి రారు. ప్రేయరు వాళ్ళ కోసం ఆపాలంట ఇక్కడ. ప్రేయర్ పొద్దున. ఇంకో విషయం అక్కడ ఏంటంటే, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు
సునీత మేడం గారు మామూలుగానే, ఉమ్. రమాదేవి మేడం గారు సెకండ్ టీచర్ కాబట్టి ఓకే. ఆమె చెప్పిందంటే వేరే. వైస్ ప్రిన్సిపల్. వైస్ ప్రిన్సిపల్ గారు. ఓకే రా. అయితే ఇప్పుడు ఏంటంటే క్లాసులు నడుస్తున్నాం కూడా ఎవరిని ఎట్లా చూడాలనేది, ఎవరితో ఎవరు మాట్లాడినా కానీ అనవసరమైన దాంట్లో తలదూర్చడం కానీ, ఉమ్. వీళ్ళకు భయం చెప్పడం కానీ మేడం వాళ్ళని, ఉహు. మళ్ళీ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా పిల్లలకి, అవును. ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాక్స్లో ఏమని మేడం గారు చెప్పారు, ఉమ్. మన కిరణ్ మేడం గారు. ఓకే ఓకే. ఆ చిట్టీలు బాక్సులకి వెళ్ళి తీసి చింపేయడం కానీ అరే చేయడం ఆ, జరుగుతుంది. ఫిర్యాదుల బాక్స్ ఫిర్యాదుల బాక్స్ ఇప్పటి వరకు ఫిర్యాదుల బాక్స్ లో బాక్స్ నిండిపోయిన తర్వాత కూడా తీసేసి చింపేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఖాళీగానే ఉంది, పెట్టినట్టుగానే ఉంది ఫిర్యాదుల బాక్స్. దాన్ని కూడా కేర్ చేస్తలేరు. ఎవరైతే ఇప్పుడు రమదేవి గారు సునీత గారు ఇద్దరికి బాధ్యత, నేను వాళ్ళిద్దరు వహిస్తాను. ఇంకా సార్ మేము ఈ గ్రౌండ్ మొత్తం ఎంత, ఇది 14 లీటర్లు 14 ఎకరాలు 15 ఎకరాలు ఉంటుంది సార్ ఇది. అవును. మొత్తం టోటల్ మేము కమిటీ మెంబర్లము, కమిటీ వాళ్ళం అంతా మనిషికి 500, 1000 రూపాయలు వేసి గడ్డి మందు కూడా ప్రతిసారి కొడతాం సార్. ప్రతిసారి పిల్లలకు హాని జరగద్దు, ఓకే. పాములు ఉండద్దు. అంటే స్కూల్ నుంచి పెట్టరా బడ్జెట్? స్కూల్ నుంచి పెట్టలేరు, ఎవ్వరు కూడా పెట్టలేరు, మేమే పెట్టుకున్నాం సొంత డబ్బుతోని. ఎంత ఎంత సార్? మళ్ళా మేమే సొంతంగా 500, 1000, 1500. ఆ, ఇప్పుడు ఒకవేళ ఒక్కొక్కరు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే నేను పని చేస్తాను అట్లా. ఆ రకంగా కూడా మా కమిటీ వాళ్ళలో ఉంటారు కదా, అందరు డబ్బున్నోళ్ళే కాదు. టోటల్ 700 మంది స్ట్రెంత్ ఉన్నారు కదా, అంత మంది నుంచి కలెక్ట్ చేస్తారా? కమిటీ వాళ్ళమే ఓన్లీ ఓకే. కమిటీ వాళ్ళము ఎంతైతే ఉన్నామో అంతమంది కమిటీ మెంబర్లు. అట్లా ఎన్నిసార్లు కొట్టారు ఇంతవరకు మందు, గడ్డి మందు? 4-5 సార్ చాలా సార్లు కొట్టాం సార్. 10 టైం కూడా కొట్టాం. పచ్చగా కనబడదంటే పిల్లలు రౌండ్స్ చేస్తారు సాయంత్రం. ఓకే. రౌండ్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల గురించి. వాళ్ళకంటే ముందు మేమే ఆలోచించి తీసుకొచ్చి కొట్టేస్తాం. అట్లా చేస్తే కూడా మాకు ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నది. ఇంత ముందు ఎలా చేసేవాళ్ళంటే పిల్లలతోని గడ్డి బీకించే వాళ్ళు వీళ్ళు, మేడం వాళ్ళు. అయితే ఆ బాధకు మేమేం చేసినామంటే కమిటీ వాళ్ళము మనిషికి 500, 1000, 1500 వేసుకొని మన పిల్లలకు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. మనమే గడ్డి మంది కొట్టేస్తే ఇబ్బంది పెట్టారు కదా అన్నట్టు మేము గడ్డి మంది ఒక 10 సార్లు కొట్టినాం సార్. ఇప్పటి వరకు ఒక 10 టైం కొట్టినాం మొత్తం గ్రౌండ్ మొత్తం. మళ్ళీ నా ట్రాక్టర్ తోని 10 days అటు సైడ్ పొదలు ఉన్నాయి సార్, మామిడి చెట్టు సైడ్ ఒక్క పొద లేకుండా సార్ మొత్తం మళ్ళీ పొదలు మొలిచినాయి. ఇప్పుడు మళ్ళీ మొత్తం జిబ్బు మొలిచింది. ఇప్పుడు నిన్న జరిగింది